చూస్తున్నట్టుంది. మేడం నేను కిడ్నాప్ చేసి వేరే చోటుకి తీసుకెళ్తాం. ఏంటో మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. నేనేం పట్టించుకోను. మేడం నేను తీసుకెళ్లి చంపేస్తాం. నన్ను తీసుకెళ్లి చంపేస్తారా? నేను వెళ్ళిపోతా. మేడం ఆగు వచ్చేస్తున్నాం. మేడం ఆగు వచ్చేస్తున్నాం. నా చేయి పడాల్సిందే డ్రాయింగ్ మీద. క్రయాన్ దొరికింది. ఏంజో నువ్వు అక్కడ ఉండేది, నేను ఎవ్వరు అనుకున్నా. నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? ఎస్ పొట్టుబుడంకాయ. ఏంజో అంత చెడగొట్టేసావు కదా. యాడా మోదులు యాడా. ఏంజో యాడాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఇలా చేసావు అనుకోలేదు ఏంజో. యాడమ్ని తమ్ముడు. చూడమ్మా నేను ఎలా వేసాను. ఏంజో నువ్వు అంతా కొట్టేశావు. నేను ఎక్కడ కొట్టేశానమ్మా? అదే నేను చెప్తుంది. ఏంజో ఎక్కడమ్మా? పొట్టిబుడంకాయని తీసుకెళ్దాం. రా పోదాం. ఏంజో నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ రూమ్ లోనే ఉండాలి. నువ్వు బయటకు వచ్చావు కాళ్ళు చేతులు ఇరక్కొడతావు, అర్థమైందా? బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడికే తెచ్చేస్తాను, నువ్వు మాత్రం కిందకి రాకూడదు, అర్థమైందా? నా ఫేవరెట్ కార్టూన్ ఎలా చూడాలి? ఇది నా వల్ల కాదు. నేను స్కూల్కి వెళ్ళను, 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 నేను స్కూల్కి వెళ్ళను. నీకు వినపడుతుందో? ఎవరో తెలియదమ్మా, నాకు తెలిసి పక్కింటి పీటర్ అనుకుంటా. ఏంటంత వైబ్రేట్ అవుతుంది? పీటర్ కి స్కూల్కి వెళ్ళాలని లేదేమో పిల్లాడు, అందుకే ఏడుస్తున్నాడు. నాకు అర్థమైంది ఎవరు పను. ఇది ఏం చో పని. నేను స్కూల్కి వెళ్ళను, నేను స్కూల్కి వెళ్ళను. ఏంజో ఏంటమ్మా ఇలా వచ్చావు? నా కోసం బ్రేక్ఫాస్ట్ తెచ్చావా? అలాగే ఆమ్లెట్ కూడా తెచ్చావా? రేడియో ఆఫ్ చేయి. అదే ఏంజో నువ్వు బాగా చదువుతున్నావు కదా, నీకోసం రైస్ ఆమ్లెట్ తెచ్చా, అన్ని తినేసేసాయి. నువ్వు కాస్త అల్లరి ఆపుతావా? ఆమ్లెట్ తెచ్చానన్నావు కదమ్మా. కోపం వచ్చి అలా అన్నానులే. అంటే నిజం కాదా? అయ్యో రైస్ చేయలేదు, ఆమ్లెట్ చేయలేదు. మరేం చేసావమ్మా? ఏంజో నువ్వు ఇలాగే చదువుకోకుండా ఉండు, అలాగే స్కూల్కి వెళ్ళకోకుండా ఉండు. నెక్స్ట్ ఇయర్ నిన్ను సెయింట్ హాస్టల్ కి పంపించేస్తాను. ఏంజో నువ్వు ఈ రోజు అంతా రూమ్ లో ఉండాల్సిందే. మరి టాయిలెట్ వస్తే? అమ్మా గుడ్ మార్నింగ్. ఏంటి రేవంటి? ఏంజో నీకు పనిష్మెంట్ ఇచ్చా, అక్కడే ఉంటుంది చూడు. బ్రేక్ఫాస్ట్ తిని ఈ రోజంతా అక్కడే ఉండు. నువ్వు కిందకి అసలు రావద్దు. నువ్వు కిందకు వస్తే ఏదో ఒక సమస్య పడతావు. అమ్మా నువ్వు నా సీడీ ప్లేయర్ కూడా తీసుకున్నావా? ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ? రేడియోలో మ్యూజిక్ ఇందాం. ఏ మ్యూజిక్ ఇందాం? బ్రోకెన్ రూట్ సిస్టమ్, బ్రోకెన్ రూట్ సిస్టమ్, బ్రోకెన్ రూట్ సిస్టమ్, బ్రోకెన్ రూట్ సిస్టమ్, బ్రోకెన్ రూట్ సిస్టమ్. హో ఎంజోనా ఇంత అల్లరి చేస్తున్నాడు. అసలు లూకా ఎక్కడికి వెళ్ళింది? నీకేమైనా తెలుసా? బ్రోకెన్ రూట్ సిస్టమ్. డాడీ నీకు తెలుసా ఏంజో గురించి? ఏంజోకి పనిష్మెంట్ ఇచ్చిందే అమ్మ. ఎందుకంటే ఏంజో చాలా అల్లరి చేస్తున్నాడు నాన్న. ఓ లూకాకి చెప్తాం. లేదు నాన్న, నువ్వే వెళ్ళు పైకి. సరే నేను వెళ్తున్నా. అయ్యో ఇదంతా గీస్తున్నాను, ఎలా ఎరెస్ట్ చేయాలి? ఎరెస్ట్ చేయకపోయినా పర్లేదు, ఇది నాకు నచ్చింది. ఎవరు వస్తున్నట్టు? ఒకవేళ నానొస్తున్నా? లేదు, యాడమ్ పని ఉంటుంది. ఒకవేళ నానొస్తుంటే సౌండ్ ఇక్కడి నుంచి రావట్లేదు. మాయా నేను జైల్లో ఉన్నాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. మాయా ఏంటి ఇక్కడే ఉన్నావు? టాబీని అడుగుతున్నా, అదే ఎక్కడ దాక్కుందామని. చెప్ప టాబీ, ఎక్కడికి వెళ్తున్నావు? టాబీ నేను వెళ్ళి అక్కడ దాక్కుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు మీ ఇష్టం. మాయా నువ్వు అటు వెళ్తున్నావా?
నేను ఇటు వెళ్తాను, అక్కడికి వెళ్ళి కౌంట్ స్టార్ట్ చేస్తాను. 1 2 3. 1 2 3 8 9 10. ఏంటి ఇంకా రాలేదు? మాయా ఈ లెటర్ తీసుకొని చదువు. సారీ చదువుతాను. మాయా నాకు ఒక హెల్ప్ చేయి. ఎంత రాశాడు లెటర్? ఏం రాసావు? మాయా పెయింట్ కావాలి, హెల్ప్ చేయి, పర్పుల్ది. ఓ పేపర్ ఏంటి? పేపర్లో ఏం రాశారో ఏంటో తెలుసుకుందాం. బ్రాండో 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 పంపించారా? థ్యాంక్ యూ, మళ్ళా కలుగుతాం. ఏంటి సౌండ్? పెయింట్తో ఒక్కటేదా? ఇలా చేస్తుంటే బాగుంది. అమ్మొచ్చే లోపల కొట్టేయాలి త్వరగా. ఎంజో ఇంకోసారి చేయండి. సారీ ఎంజో, బ్రేక్ఫాస్ట్ ఇంకోసారి చేయండి. సారీ. నేను కూడా అమ్మా. ఎంజో సారీ. నేను ఇంకోసారి యాడమ్ని ఏడిపించానమ్మా. సారీ. సారీ ఎంజో. అమ్మా బ్రేక్ఫాస్ట్ చేశా. తిని ఎంజో. తింటున్నా అమ్మా. అల్లరి పిల్లవాడిని, అల్లరి పనులే నా పని. మేరా నామ్ హై ఎంజో మ్యాన్. చిందులు వేసే వయసే నాది, తప్పులు చేస్తే మన్నించాలి, అందుకేగా మీరుంది. బర్త్డే రోజుండాలి, రోజంతా గేమ్స్ ఆడాలి, ప్లే గ్రౌండ్ కు రాజేలే. అల్లరి పిల్లవాడిని, అల్లరి పనులే నా పని. మేరా నామ్ హై ఎంజో మ్యాన్. స్కూలుకు వెళ్ళాలి, ఎగ్జాములు రాయాలి, ఆడుగా పాడుగా పైకెక్కి దూకుతా, రోజంతా గెంతుతా, దూకుదా గెంతుతా. అల్లరి పిల్లవాడిని, అల్లరి పనులే నా పని. మేరా నామ్ హై ఎంజో మ్యాన్. చిందులు వేసే వయసే నాది, తప్పులు చేస్తే మన్నించాలి, అందుకేగా మీరుంది. బర్త్డే రోజుండాలి, రోజంతా గేమ్స్ ఆడాలి, ప్లే గ్రౌండ్ కు రాజేలే.